ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు మహారాజు రచించిన కీర్తన ఈ 68వ కీర్తన. ఇందులో మనం చూసినట్లయితే 9వ వచనాన్ని ఆయన అంటూ ఉన్నాడు కదా, దేవా నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి అంటూ ఉన్నాడు. నిజమే, ఉదయకాల సమయమందు చాలామంది పైకి చాలా సంతోషముగా కనబడుతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, కానీ వారి హృదయం నిండా ఎంతో కలవరము, వేదన, నిట్టూర్పుతో ఉన్నవారు ఎంతోమంది ఈ స్థలంలో ఉన్నారు. అయితే ప్రియా సోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు, దేవా నీ స్వాస్యము మీద నీ వర్షము సమృద్ధిగా కురిపించుము అంటూ ఉన్నాడు. ఏంటి సమృద్ధిగా కురిపించేది అంటే, వర్షము అనగా ఆశీర్వాదానికి సూచనగా, దీవెనలకి సూచనగా మనకి కనిపిస్తుంది. కాబట్టి తన స్వాస్యం మీద ఆయన వర్షాన్ని కురిపించే దేవుడిగా ఈ ఉదయకాల సమయమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన తన స్వాస్యమును ఎన్నడూ కూడా సిగ్గుపరిచేవాడు కాదు. కాబట్టి ఉదయకాల సమయమందు మనలను మనం ఆయన చేతులకు అప్పగించుకుని ప్రార్థన చేయగలిగితే ఆయన మనపై ఆయన వర్షాన్ని, ఆశీర్వాదం అనే వర్షాన్ని, దీవెన అనే వర్షాన్ని మన మీద కుమ్మరించే దేవుడిగా ఉన్నాడు. అంటూ ఉన్నాడు కదా, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. నిజమే, ఉదయకాల సమయమందు చాలామంది హృదయాలు అలసిపోయి ఉన్నాయి. ఇంకా నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి ఇంతే, నా బ్రతుకు మారదు, నా సమస్యలు ఏంటి ఇలా ఏలుబడి చేస్తున్నాయని చాలామంది వారిలో వారు ఎంతగానో కృంగిపోతూ ఉన్నారు. ఉన్న అనారోగ్యాన్ని బట్టి, సమస్యను బట్టి, లేకపోతే బిడ్డలను బట్టి చాలామంది కృంగిపోతున్న వారు ఈ స్థలంలో ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, అలసి ఉన్న వారిని నీవేం చేస్తావు? బలపరిచే దేవుడిగా ఆయన మన మధ్యన సంచరిస్తూ ఉన్నాడు. ఎవరు ఈ దినాన్న మనలను బలపరిచేవారు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనలను బలపరిచే దేవుడు. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎన్నో ప్రమాణాలు చేస్తూ ఉంటారు, పెళ్లినాడు చేస్తూ ఉంటారు, భార్య భర్తలు ఒకరినొకరు ప్రమాణాలు చేస్తూ ఉంటారు, మరణము తప్ప మరి మనల్ని ఏది కూడా విడదీయకూడదని. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్లయితే చాలామంది పెళ్ళిళ్ళయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వారి కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి భర్త భార్యని, భార్య భర్తని విడిచిపెడుతూ ఉన్నారు. కానీ దేవుడు ప్రమాణం చేసిన తర్వాత మాట తప్పేవాడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా మన మధ్యన సంచరిస్తూ ఉన్నాడు. అందుకే ఈ నెలలో మన వాగ్దానం కూడా తీసుకున్నాం, ఆయన మునుపటి కంటే అధికమైన మేలులు మన పట్ల చేస్తానంటూ ఉన్నాడు. అందుకే ఈ దినాన మనము అలసి ఉండగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. తండ్రి, ఈ నెలలో మీరు మాకు వాగ్దానం ఇచ్చారు ప్రభా, మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తానంటున్నావు. నా హృదయం అలసిపోతుంది, నా జీవితం అలసిపోతుంది, నా కుటుంబంలో కలుగుతున్న సమస్యలను బట్టి నేను అలసిపోతున్నానయ్యా, నన్ను బలపరచని ఉదయకాల సమయం మనం అడగగలిగితే ఆయన నెమ్మదినిచ్చే దేవుడిగా ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. ఇది నాన్న అలసిపోతూ ఉన్న సమయంలో చాలామంది ఎక్కడెక్కడికో పరుగులు పెడుతూ ఉంటారు. పరుగులు పెట్టినంత మాత్రాన అలసట అనేది తీరదు. కానీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం వల్ల దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోగలుగుతారు. అందుకే మనం ఆ పైన వచనాల్లో మనం చూసినట్లయితే, 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుదు, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక, నీతిమంతులు సంతోషించుదురుగాక. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, భక్తిహీనులు ఏమైపోతున్నారు? దేవుని సన్నిధిలో మైనం వలె కరిగిపోతున్నారు. ఈ దినాన చాలామంది దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పుడు చెప్తూ ఉంటారు కదా, నేను దేవుని సన్నిధిలో నిలకడగా ఉంటానండి, దేవుని కొరకు నేను బ్రతుకుతానండి, మరణం వరకు నేను ఆయనకి సాక్షిగా నిలబడతానండి అని. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది మందిరానికి దూరం అయిపోతున్న వారు ఎక్కువైపోతున్నారు. ఎందుకు అనంటే వారికి కలుగుతున్న శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి చాలామంది దేవునికి దూరస్తులు అయిపోతున్నారు. కానీ దేవుని యొక్క లేఖనాలే సెలవిస్తూ ఉన్నాయి, భక్తిహీనులు దేవుని సన్నిధికి
కరిగి నశించెదరు అంటూ ఉన్నాడు. ఇది నా నిజమే. చాలామంది దేవుని యొక్క మందిరాన్ని నుంచి ఎందుకు దూరం అయిపోతున్నారంటే వారు భక్తిహీనత చూపిస్తున్నారు. ఇది నిజమైన భక్తి కాదు. ఎందుకు అనంటే మేలు కలిగితే దేవుడు, కీడు కలిగితే దేవుడు కాదని అట్లా అనరాదు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి తోడై ఉన్న దేవుడు. చాలామందికి శ్రమలు వస్తున్నప్పుడు చాలామంది అనుకున్న మాట ఏంటంటే దేవుడు నన్ను మర్చిపోయాడండి, దేవుడే ఉంటే నాకు ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ అనారోగ్యం, ఎందుకు ఈ బలహీనతలు అని చాలామంది కృంగిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు అంటే శ్రమలో ఉన్నవారికి ఆయన సమీపముగా ఉండే దేవుడుగా ఉన్నాడు. ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆయన సమీపముగా ఉండే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయం ముందు నీకు శ్రమలు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా, అవమానాలే కలుగుతున్నాయా, దేవుడు నీకు సమీపముగా ఉన్నాడని గుర్తెరిగి దేవుని సన్నిధిలో వినయ భయభక్తులతో ప్రార్థన చేయగలిగితే దేవుడిచ్చే ఆశీర్వాదాల దీవెనలు మనము చూడగలుగుతాము. చాలామంది అనుకోవచ్చు, నేను ఈ దినాన్ని చాలా శ్రమలు అనుభవిస్తూ ఉన్నానండి, దేవుడే ఉంటే నాకు ఎందుకు ఈ కష్టము, దేవుడే ఉంటే నాకు ఎందుకు ఈ బాధలు, దేవుడే ఉంటే నాకు ఎందుకు ఈ అవమానాలు అని అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, ఒక కంసలి వాడు ఎలాగైతే బంగారానికి దగ్గరగా ఉంటాడో ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు మనకి కూడా సమీపముగా ఉన్నాడంట. ఎందుకు అనంటే కంసలి వాడిని మనం చూసినట్లయితే అది బంగారం కాలుస్తా వెళ్తున్నప్పుడు అతనికి ఆ బంగారం కొనుక్కోవడానికి చాలామంది వస్తూ ఉంటారు. కానీ బంగారం ఎప్పుడైతే కాల్చడానికి పెట్టాడో ఈ బంగారం మీద తనకి మక్కువ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే కాలుస్తున్న బంగారం సరైన పాల్లో కాల్చాలి. అది ఒక గాజు తయారు చేయాలన్నా, ఒక చైన్ తయారు చేయాలన్నా, ఒక ఉంగరం తయారు చేయాలన్నా ఆ కంసలు వాడు దగ్గరుండి కాలుస్తే దానికి ఒక రూపం వస్తుందని దగ్గరే ఉండి కాలుస్తాడు. అంటే ఈ యొక్క రీతిగా మనం చూసినట్లయితే దేవుడు శ్రమల్లో ఉన్న వారికి సమీపంగా ఉంటాడు, శ్రమల్లో ఉన్న వారికి వెన్నుతడుతూ ఉంటాడు, నేనున్నానని బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనము ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగలిగితే ఆయన తేటగా సూటిగా మనతోనే మాట్లాడుతూ మనల్ని బలపరిచే దేవుడిగా ఉన్నాడు. అందుకే ఆ కింద వచనంలో చూసినట్లయితే నీతిమంతులు సంతోషించుదురుగాక అంటూ ఉన్నాడు, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక అంటూ ఉన్నాడు. అంటే నీతిమంతులైన వారు కష్టం వస్తే ఆ పక్కకి వెళ్ళిపోరు. నీతిమంతులైన వారు వారికి శ్రమలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, అవమానాలే కలిగిన దేవుని సన్నిధిలో నిలకడగా నివసించే వారిగా ఉంటారు. కానీ దీనాన్ని చాలామంది అనుకుంటారు, నేను దేవుని మందిరానికి దూరమై చాలా మంచి పని చేశానండి అని అనుకోవచ్చు. కానీ దేవుని మందిరానికి దూరమై నువ్వు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు, ఆ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నావు. దేవుడు అనుదినము మనతో మాట్లాడితేనే మనకి ఆశీర్వాదం, ఆయన అనుదినము మన దగ్గర ఉంటేనే మనకి ఆశీర్వాదము. కాబట్టి దావీదు మహాభక్తుడు ఎన్నో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఏకువజామున లేచి మొరపెడుతున్నాడు, దేవా నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలయ్యా అని నిత్యము దేవుని యొక్క పాదాల సన్నిధిలో చేరుతూ ఉన్నాడు. కానీ దినాన క్రైస్తవులైన వారు శ్రమలు కలుగుతున్నప్పుడు దేవునికి దూరస్తులయ్యి నేను ఇంటికాడ ప్రార్థన చేసుకుంటున్నానండి, నేను భక్తి చేయగలుగుతున్నానండి, నేను బాగానే ఉన్నానండి అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ మనము నలుగురితో చేసిన ఈ యొక్క భక్తి చాలా ఆశీర్వాదకరము. ఎందుకంటే దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి కదా, ఇద్దరు కూడి ఉండుట మేలు, ఒక్కడిగా ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అంటున్నాడు. ఎందుకనంటే ఎవరైనా ఒకరు ప్రార్థనలో తగ్గిపోతుంటే మరొకరు పురుకొలుపుతాకి ఉండాలి. కాబట్టి సంఘముగా మనం కూడుకోగలిగితే మన యొక్క ఆత్మీయ జీవితం మరింతగా బలపడుతుంది. ఈ ఉదయకాల సమయం మందు లేచి ఎంతమంది ఎందుకు వస్తున్నారు అని అంటే మేము బలపడాలి అని. ఇంటికాడైతే మనం ప్రార్థన చేసుకుంటే ఏం చేస్తాం, ఒక పావు గంట చేస్తాం, లేకపోతే ఒక అరగంట చేస్తాం. తర్వాత ఏమొస్తుంది, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది, పర్వాలేదులే అనిపిస్తూ ఉంటుంది, నాకంటే ఎక్కువ ప్రార్థన ఎవరు చేయలేదని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మనం అనుకుంటాము, అయ్యో మనం ప్రార్థన ఆఫ్ చేసిన మళ్ళీ ఎదుటి వారిని చూసి అయ్యో నాకంటే ముందుగా వచ్చి వారు మోకరించారు, నేనేంటి ఇంత త్వరగా ముగించాను, నేను కూడా మళ్ళీ ప్రార్థన చేసుకోవాలని ఒకరినొకరు పులుకొరుపుకోవడానికి ఇది మంచి సహవాసం అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అంటూ ఉన్నాడు కదా, వారు దేవుని సన్నిధిని ఉల్లసించెదరు. ఎవరు వారు అంటే నీతిమంతులైన వారు. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవుణ్ణి స్తుతిస్తూ వారి యొక్క తుది శ్వాస వరకు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉంటారు. ప్రియా సోదరులారా, నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి పేరు సువర్ణ ఆంటీ గారని.
ఆ ఆంటీ గారికి చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. దేవుని యొక్క మందిలో కొనసాగుతున్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నారు. అయితే తన భర్తకు యాక్సిడెంట్ అయ్యింది, తను చాలా ఇబ్బందుల్లో ఉంది. తర్వాత తన కుమారుడికి అనుకోని రీతిలో యవన బిడ్డ, ఇంకా వివాహం అవ్వలేదు, హార్ట్ అటాక్ వచ్చి వెంటనే హఠాత్తు మరణాన్ని పొందుకున్నాడు. సరే అయిపోయింది, దేవుని మందిరంలో కొనసాగుతుంది ఈవిడి. అయితే ప్రియా సోదరులారా, ఈ ఆంటీ మళ్ళీ కాలు జారి పడిపోయింది. కొన్ని నెలలకి మళ్ళీ ఈ ఆంటీ కూడా చాలా ఇబ్బందుల పాలయ్యింది. ఈ మధ్యకాలంలో నాకు కనిపించినప్పుడు ఆంటీ ఎలాగున్నారు ఏంటంటే, అమ్మ నేను నడవలేకపోతున్నాను, నా దగ్గరికి ఆటో వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా ఆటో లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేను అని చెప్తుంది మొన్నటి దినాన. అయితే ఆంటీ మరి మందిరానికి వెళ్తున్నారా లేదా అని అంటే, అమ్మ ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో నేను మానను అని. అయితే ప్రియా సోదరులారా, కానీ ఈ దినాన్ని చూసినట్లయితే చాలామంది ఒక కడుపు నొప్పి వస్తే, ఒక తలపోటు వస్తే, ఒక గ్యాస్ట్రిక్ నొప్పి వస్తే, నేను మందిరానికి వెళ్ళలేనండి, నాకు చాలా బలహీనంగా ఉన్నానండి అని దొంగెత్తులు వేస్తూ ఉంటారు. క్రైస్తవుడికి ఇది తగదు. ఎందుకు అంటే మరణము తప్ప మరి ఏది కూడా మనం దేవుడి నుండి మనలను దూరం చేయకూడదు. ఎందుకు అని అంటే దేవుళ్ళు మనము నిత్యము కొనసాగే వారిగా ఉండాలి, నిత్యము ఆరాధించే వారిగా ఉండాలి, ఆయనకి స్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. అలాగుండగలిగితే దేవుడిచ్చే ఆశీర్వాదాల దీవులు మనము అనుభవిస్తాం. ఆయన అంటూ ఉన్నాడు కదా, తగిన సమయం అందు నేను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉండండి. ఈ దినాన్ని దీన మనసులై ఉంటున్నావా, దేవుడు ఏం చేస్తాడులే అని చాలామంది దేవుని విడిచి వెళ్ళిపోయిన వారు ఎక్కువైపోతున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులైన వారైతే సంతోషిస్తారు, నీతిమంతులైన వారైతే దేవుని మందిలో ఉల్లసిస్తూ ఉంటారంట. వారు దేవుని నామాన్ని ఘనపరిచే వారిగా ఉంటారు. తండ్రి కీడయిందా, ఇది నా మేలు కొరకే అని దేవుని స్తుతిస్తుంటారు. చాలామంది మాటలతో చాలా మాటలు చెప్తూ ఉంటారు, కానీ పనులు చూస్తే ఎంత మాత్రం కూడా మాటకు తగినట్టుగా ఉండవు పనులు. కానీ దినాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది, మన మాట కాదు మన క్రియలు చాలా ప్రాముఖ్యము అని. ఎందుకంటే నేను ఎంత బోధ చేసినా వేస్ట్, నా బ్రతుకు బాగోపోతే, నా బ్రతుకే బాగుంటే నా బ్రతుకు ద్వారా కొంతమందికి బోధన అందించవచ్చు. కాబట్టి ఒక క్రైస్తవుడు, ఒక దైవజనుడు అంటూ ఉన్నాడు, నీ బోధ కన్నా నీ బ్రతుకు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దీనిన మన బ్రతుకు ఎలాగుంటుంది, శ్రమలోనైనా, ఇరుకుల్లోనైనా, ఇబ్బందుల్లోనైనా దేవుని విడవక ఉండగలుగుతున్నామా? ఈ దినాన కొంచెం శ్రమ ఎదురైతే చాలు దేవుణ్ణి అవమానిస్తూ అన్య జనుల మధ్యలో దేవుని నామాన్ని అవమానపరిచే క్రైస్తవులుగా ఉంటున్నారు. అలాగుండకూడదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే 5వ వచనంలో మనం చూసినట్లయితే, తన పరిశుద్ధ ఆలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాన్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదండి ప్రియా సోదరులారా. మనుషులైతే విడిచి వెళ్ళిపోతారమ్మో, కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అంటూ ఉన్నాడు కదా, తండ్రి లేని వారికి నేను తండ్రినై ఉన్నాను అంటున్నాడు, విధవరాళ్లకు నాయకర్తనై ఉన్నాను అంటూ ఉన్నాడు. ఇది నా తల్లిదండ్రులు లేని బిడ్డలను చేరదీసేవాడు ఆయన, ఆదరించేవాడు ఆయన, ఓదార్చేవాడు ఆయన, వారి పక్షాన ఉన్నాడు. చాలామంది తల్లిదండ్రులు లేని పిల్లల్ని చులకనగా చేసి మాట్లాడుతూ ఉంటారు, కానీ దేవుడు చూస్తున్నాడని మనం మర్చిపోకూడదు. ఎవరు లేని వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. చాలామంది విధవరాలని చాలా తేలిగ్గా తీసి పడేస్తూ ఉంటారు. విధవరాళ్ళు ఫంక్షన్లకి రాకూడదు, విధవరాళ్ళు అచ్చింతలు వేయకూడదు, విధవరాళ్ళు దీవించకూడదు అని చాలామంది ముఖం మీద చెప్పకుండా సూటిపోటి మాటల చేత చాలామందిని బాధ పెడుతూ ఉంటారు. కానీ విధవరాలు ఆశీర్వాదం చాలా గొప్పది. ఎందుకు అనంటే, తను వచ్చి ఆశీర్వదిస్తే, తను వచ్చి ప్రార్థన చేస్తే, తను వచ్చి దీవించగలిగితే ఆమె అనుకుంటుంది, నాకు లాంటి భవిష్యత్తు వీళ్ళకి ఉండకూడదు, వీరు ఆశీర్వదించబడాలి, వీరు దీవించబడాలి, నూరేళ్ళు చల్లగా ఉండాలి అని నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. కాబట్టి ప్రియా సోదరులారా, విధవరాలు పక్షాన న్యాయం చేసేవాడు ఆయన. కాబట్టి విధవరాళ్ళతో ఎవ్వరూ కూడా వ్యాజ్యం ఆడకూడదు. విధవరాలు ఏదైనా మాటకు మనము వెనుకకు చెప్పకూడదు. కాబట్టి విధవరాలు పక్షాన ఆయన న్యాయం చేసేవాడు, ఆ పైన తీర్పు తీర్చేవాడు ఆయన. కాబట్టి విధవరాళ్ళని మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా చులకన చేసి మాట్లాడకూడదు. ఆ కింద వచనాన్ని చూసుకుందాం, మనం ముగించుకుందాం. 6వ వచనాన్ని చూసినట్లయితే, దేవుడు
ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన ఏం చేస్తాడు? ఏకాంగులుగా ఉన్నవారిని, ఒంటరిగా ఉన్నవారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ప్రియా సోదరులారా, తగిన కాలమందు వారిని సంసారులుగా చేసేవాడు ఆయన. కాబట్టి ఆయన లేఖనాలు సెలవు ఉన్నాయి కాబట్టి ఆయన లేఖనాలను పట్టుకుని ఈ దినాన్ని ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ఈ దినాన్ని చాలామంది ఏదో చేశాను లేశాను అన్నట్టు ఉంటారు, కానీ అలా కాదు. దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకుని ప్రభా, ఏకాంగులను సంసారులుగా చేస్తానన్నావు కదా, నా జీవితంలో నువ్వు కార్యం ఎందుకు చేయవని మనం పోరాడగలిగితే, అడగగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము చేసేవాడిగా ఉన్నాడు. అక్కడ అంటూ ఉన్నాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చెయ్యువాడు. హల్లెలూయా. ప్రియా సోదరులారా, వీరందరూ ఎవరండి అని అంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారు, దేవుని స్వాస్యంగా నిలబడిన వారు, శ్రమలోనైనా, ఇరుకులోనైనా, ఇబ్బందుల్లోనైనా, వ్యాధిలోనైనా, బాధలోనైనా దేవుని కొరకు నిలబడిన వారు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన వారి బాధలన్నిటిలో నుండి వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేసేవాడిగా ఉన్నాడు. ఈ దినాన్ని నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని కొరకు నమ్మకమైన పరిచర్య చేస్తూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగితే ఆయన వర్ధిల్ల చేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన దీవెన అనే వర్షాన్ని, ఆశీర్వాదం అనే వర్షాన్ని కురిపించి నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయమందు నీతికి తగిన ఫలాలు ఫలిస్తూ ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదాల దీవెనలు మనము పొందుకోగలుగుతాం. అటు కృప ఆశీర్వాదము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.